మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయ శుక్రుడు, షష్టంలో చంద్రకేతువులు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. సకాలంలో కర్తవ్యాలను ఏకాగ్రతతో నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుందని గుర్తించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఎక్కడా కూడా చెడు ఆలోచించవద్దు. నిరుత్సాహం చెందే ఆలోచనలు చేయవద్దు. దేనిని లోతుగా చూడవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఒంటరిగా కంటే సమిష్టిగా కృషి చేయడం మంచిది. ఊహించని కొన్ని ఫలితాలు ఇబ్బంది కలిగించవచ్చు. నిరంతర కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా కృషి చేస్తే ఫలితం బాగుంటుంది. ఉత్తమ ఫలితాలు రావడం కోసమై సకాలంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఊహించని ఫలితాలు కొన్ని ఇబ్బంది కలిగించవచ్చు. ఓర్పుకి పరీక్షాకాలంగా అనిపించవచ్చు. సహనాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు సమస్యని కలిగించవచ్చు. కాబట్టి ఆవేశానికి గురి కాకుండా శాంతంగా సంభాషించండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ సంస్కారం, మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారం మధ్య భాగంలోనే ఒక శుభయోగం ఉన్నది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ఏలనాడు శని ప్రభావం జన్మరాశిలో అధికంగా గోచరిస్తోంది కాబట్టి శని భగవానుని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదే విధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు.